పునరుద్ధాన దినాన్ని బట్టి మీకు అందరికీ నమస్కారాలు, కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి ప్రత్యేకమైన వందనాలు. నా కుటుంబ సభ్యులందరికీ, క్రీస్తునందు నా కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న మాట, ఇప్పుడు చదువుకున్న పారాగ్రాఫ్లో ఒక మాట చదువుకొని ముందుకు సాగిపోదాం. నిర్గమకాండం 12వ అధ్యాయం 11వ వచనం నేనే చదువుతాను, దయచేసి చూడండి. బైబిల్ గ్రంథం అందుబాటులో ఉన్న వారందరూ దయచేసి తెరిచి చదువుకుందాం. మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. చిన్న మాట, ఈ బలహీనుని దేవుడు వాడుకొనలాగున అందరూ ఏకీభవించండి. నాతో పాటు అల్ప ప్రార్థన చేసుకుందాం. కనికర సంపన్నుడా, కరుణా సముద్రుడా, నీతిమంతుడా, నిరంతర స్తోత్రార్హుడా, నీ పాదాలకు నిండుగా వందన స్తోత్ర. మాలో ఏ మంచితనము లేకపోయినా నీ మంచితనమును బట్టే నీ సన్నిధానమునకు రావడానికి, నీ సన్నిధిలో కెరూబులకు శరాపులకు లేని ధన్యత, ఉచితమైన నీ కృపను బట్టి మాకు అనుగ్రహించినందుకు స్తోత్ర. అలాగే ప్రభువా, మేమందరము నీ సన్నిధానములో నిన్ను ఆరాధించుచు, నిన్ను కొనియాడుచు గడుపుచు ఉండగా ఒక్కమారు నీ ఉదకాన్ని మా మీద వర్షింపజేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. నీ బిడ్డలందరి లేకల్లా చిన్నవాడు, అల్పుడు, అయోగ్యుడు, విదాసుని మీద నీ యొక్క రక్తమును, అభిషేక తైలమును పోసి నాతో మాతో అందరితో మాట్లాడి మమ్ములను ప్రభువా నీ పోలికలోనికి మార్చమని యథార్థముగా నీ సన్నిధిలో మేమందరం ఒప్పుకుంటూ అప్పగించుకుంటూ ముందున్న తరుణాన్ని మాకు దీవెనకరంగా మార్చమని యేసు పుణ్యనామమున ప్రార్థించి మురళిడి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. ప్రియులారా, మనము అంటే భూమి మీద ఉన్న అన్ని సంఘాలు ఒకే మాదిరిగా, ఒకే రకంగా, ఒకే అంతస్తులో లేవు. అయితే మన సంఘాన్ని బట్టి దేవుడు సంతోషిస్తున్న ఒక విషయం ఏంటంటే, అపోస్తలుల కార్యము 20వ అధ్యాయం 7వ వచనంలో అపోస్తలుడైన పౌలు, అపోస్తలులందరూ ఒక మాటను చెప్పారు, ఒక విధిని పాటించారు. అదేంటంటే, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అన్న. అపోస్తలులు కూడుకున్న చోట ఆదివారం ఎందుకు కూడుకున్నారు అంటే, ప్రభు శరీరాన్ని తినడానికి, ప్రభు రక్తాన్ని పానీయము చేయడానికి. మనం చాలా అదృష్టవంతులము, దేవుని కృప మెండుగా పొందుకున్న వారమని నేను నమ్ముతున్నాను. ప్రగాఢంగా విశ్వసించి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఆదివారమున ప్రభు శరీరాన్ని భయభక్తుల చేత తినే సంఘాలు చాలా తక్కువ. హల్లెలూయా. మీకు అందరికీ తెలుసు, భూమి మీద చాలా సంఘాలు ప్రతి ఆదివారం ప్రభు శరీరాన్ని తినట్లేదు. ఆ ధన్యత దేవుడు మనకిచ్చాడు, ఆ మారు మనస్సు మనకిచ్చాడు, ఆ కృపను మనకు దేవుడు ఇచ్చాడు. అయితే ప్రతి ఆదివారం దేవుని శరీరాన్ని మనం తింటున్నాం, ఆయన రక్తాన్ని త్రాగుతున్నాం. వాస్తవమే. ఆ ధన్యతతో పాటు ఇంకొక మెట్టుకు మనము, ఇంకొక అంతస్తుకు మనం పోవాలి. నా పరిస్థితి ఎట్లుందంటే, దయచేసి ఎవరికైనా ఇబ్బంది అయితే క్షమించండి. బకాసూరునికి బఠానీలు పెట్టినట్టు ఉంది. ఎందుకంటే నాకు ఉపోద్ఘాతం చెప్పడానికి అరగంట పోతుంది. ఈ వాక్యంలోని పోదామంటే నాకు నేను ఏది చెప్తున్నానో ఏది చెప్తలేనో నాకే అర్థం కావట్లే. తర్జన భర్జన అవుతున్నా, కొంచెం ఇబ్బంది కూడా అవుతుంది నాకు. అయినా కొంచెం చెప్పి వదిలిపెడతాను.
మనము ప్రభు శరీరాన్ని తీసుకునే ధన్యజీవులం అయ్యాము, కానీ అది తీసుకునే పద్ధతిలో కొంత మనం ఇంకా మెరుగుపడాలి, ఇంకా మనం అభివృద్ధి చెందాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఉదాహరణ చెప్తా. మనం కార్పొరేట్ స్కూల్లో మన పిల్లల్ని వేస్తామండి. ఎన్ని మార్కులు వస్తే సరిపోద్ది అనుకుంటాం? 50 వస్తే చాలనుకుంటావా? తృప్తుంటుందా? పోనీ 60, 70, 90 వచ్చినాయి, తృప్తి ఉంటుందా? ఏమనిపిస్తాయి? నా కొడుకు 100కి 100 రావాలనుకుంటా. దేవుడు కూడా ఆయన పిల్లలలో హృదయపూర్వకముగా 100% మార్కులు పొందుకోవాలని దేవుడు అనుకుంటాడు. దేవుని కోరిక అదే. 100% మనం మార్కులు పొందాలంటే ప్రభు శరీరాన్ని తింటున్న విధానంలో మనం ఇంకొంచెము ముందడుగేయాలి, మెరుగుపరచబడాలి, అభివృద్ధి కావాలి. ఆ అభివృద్ధి పథములో ఒక మాటను, ఒక ముక్కను మాత్రమే వివరించి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా నిర్గమాకాండం 3వ అధ్యాయములో మోషేకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. సీనాయి కొండ మీద, హోరేబు పర్వతం మీద దేవుడు ప్రత్యక్షమై ఆయన దగ్గరకు పిలిచాడు. మోషే ఇటు రమ్ము అన్నాడు. అన్నప్పుడు మోషే దగ్గరికి పోతున్నప్పుడు ఏమన్నాడండి? నీ చెప్పులు విడువుము, నీవు నిలుచున్న ప్రదేశము పరిశుద్ధ స్థలము అన్నా. దేవుడు ప్రత్యక్షమైన చోటే పరిశుద్ధ స్థలం అయితే, మరి దేవుడు ఇంకా అతి పరిశుద్ధమైనవా? దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడేమో నువ్వు చెప్పులు విడువు అన్నాడు. దేవునికి సాదృశ్యమైన సాక్షాత్తు దేవుడే అయిన యేసయ్య పస్కా బలి పశువును మనం తింటూ ఉన్నప్పుడు ఏం దొడుక్కొని తినాలన్నట? ఇప్పుడు చెప్పులు వేసుకొని తినాలా, చెప్పులు విడిచిపెట్టి తినాలన్నా? చెప్పులు విడిచిపెట్టి దేవుని దగ్గర రావాలా, చెప్పులు వేసుకొని దేవుని దగ్గర రావాలా? ఈ వివాదంలో చాలా పెద్ద పెద్ద సేవకులే భేదాభిప్రాయాలు ఉన్నాయి, భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకున్నాయంటే మనకు కొంచెం నాలెడ్జ్ ఉందనుకో, మనం ససేమిర సమర్థించుకుంటాం తప్ప ఒప్పుకుంటారా అండి? నాలెడ్జ్ ఉన్న ఎవరైనా దరిదాపుగా ఒప్పుకోవడానికి ఇష్టపడరు. కానీ దేవునికి కావాల్సింది ఏంటంటే ఈ విషయంలో దేవుని చిత్తం ఏందో అడగాలి ప్రతి దైవజనుడు, ప్రతి దేవుని బిడ్డ. అది మర్చిపోయారు చాలామంది. ఇప్పుడు విషయానికి వస్తే దేవుని దగ్గరికి రావడానికేమో చెప్పులు విడవమన్నాడు. సాక్షాత్తు దేవుణ్ణే తినేటప్పుడు చెప్పులు వేసుకొని తినమన్నాడు. అసలు దాంట్లో పరమార్థం ఏంటి? మనం ఏది ఆచరించాలి, ఏది పాటించాలి అంటే ఒక విషయాన్ని చెప్తాను. దేవుని దృష్టిలో కనిపించే చెప్పులున్నవి, కనిపించని పాదరక్షలు ఉన్నాయి. విజిబుల్ ఫుట్వేర్ ఉంటుంది, ఇన్విజిబుల్ ఫుట్వేర్ అనేది ఉంటుంది. కంటికి కనిపించని పాదరక్షలు వేరు, మనం కనిపించే చూసే పాదరక్షలు వేరు. ఇంకా అర్థం కావాలంటే శరీరానికి, దేహానికి వేసుకునే పాదరక్షలు ఒక రకమైతే, మన ఆత్మకు మనము ధరించుకునే పాదరక్షలు ఉన్నాయి. శరీరానికి వేసుకున్న పాదరక్షలు వేసుకున్నా నడుస్తుంది, వేయకున్నా నడుస్తుంది. ధరించుకున్నా దేవునికి ఇబ్బంది లేదు, ధరించుకోకున్నా దేవునికి ఇబ్బంది లేదు. కానీ ఆత్మకు సంబంధించిన పాదరక్షలు మనమందరము వేసుకోవాలి. హల్లెలూయా. చెప్పులన్నీ ఒకే రకంగా ఉంటాయండి? ఒకే ధర ఉంటుందా? ఒకే రకంగా ఉంటాయా? రకరకాల చెప్పు. మనం ఒకే జత చెప్పులు వాడతామా? వాష్రూమ్ ఓ జత ఉంటుంది, బయట తిరగడానికి ఓ జత ఉంటుంది, కాలనీలో వాడడానికి ఓ జత, బజారుకి వెళ్ళడానికి ఓ జత, ఫంక్షన్కి వెళ్ళడానికి ఓ జత. అవునా? చాలా రకాల పాదరక్షల జతలు మనం వాడతాం. అలాగే
దేవుని శరీరాన్ని తినేటప్పుడు మనము చాలా రకాల పాదరక్షలు ధరించి తినాలి. ఎందుకు చెప్తున్నాడో చెప్తా. అసలు పాదరక్షలు ధరించకుండా మనం తింటే మనలో యేసయ్య శరీరములో ఉన్న ప్రభావం మనలోనికి రాదు. యేసయ్య రక్తములో ఉన్న ప్రసన్నత, ప్రభావము, శుభగుణాలు మనలోనికి రాదు. హల్లెలూయా. యేసయ్య శరీరం ఒక్కసారి మనం వాడితేనే, మన బ్రతుకులోనికి వస్తేనే చాలా మార్పు చెందుతాం. అది వాస్తవం. అలాంటిది మనం ఇప్పుడు ఎన్ని లీటర్లు తాగి ఉన్నాం జనరల్గా? కొలిసిందా మీరు ఎవరన్నా? లీటర్ల కొద్ది తాగినామా లేదా? మరేమన్నా మార్పు ఉందా? లేదనలేం, కానీ తగినంత రాలే. దేవుడు అనుకున్నంత రాలే. ప్రతి ఆదివారమున క్రమము తప్పకుండా ప్రభు శరీరాన్ని తిని ప్రభు రక్తాన్ని తాగుతున్నాం, కానీ మనలోనికి దైవ ప్రభావం ఇంకా ప్రవాహము వలె రాలేకపోతున్నది. ఎందుకు? దేవుడు ధరించుకోమన్న పాదరక్షలు మనము ఇంకా ధరించుకోవట్లేదు. ఒకే రకంగా ఈరోజు ఒక్క రకం చెప్తాను నేను. దేవుడు ఎప్పుడన్నా అవకాశం ఇస్తే ఇంకా మిగతా రకాలు కూడా నేను చెప్తాను. మెట్టుకు ప్రభు శరీరాన్ని తీసుకునేటప్పుడు మనం ఒక రకమైన పాదరక్షలు దేవుని దగ్గర కొనుక్కోవాలి, తీసుకోవాలి, అరువు తీసుకోవాలి, మనం వేసుకోవాలి. ఇది మనందరికీ తెలుసు, కానీ చిన్న వివరణ ఇచ్చి ముగిస్తా. ఆ చెప్పులేంటో ఒక మాట చెప్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదవండి. అక్కడ క్షమించండి, 6:15. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. చూడండి, ఏం జోడు తొడుక్కోవాలన్నట? సమాధాన సువార్త సంబంధమైన సిద్ధ మనస్సు అన్న. చెప్పులు కుడి కాలుకు ఒకటి, ఎడమ కాలుకు ఒకటి. కొత్త పాదరక్షలైనా కొత్త జత అయినా ఒక కాలుకు మనం ఒక చెప్పేసుకొని నడుస్తామండి. ఒకటి పొరపాటున పోయింది, ఇంకో దాన్ని తెచ్చుకుంటామా, పడేస్తామా? ఉండి కూడా ప్రయోజనం లేదు. రెండు తొడుక్కోవాలి. మన కాళ్ళకు మట్టంటకుండా, బురదంటకుండా, దుమ్మంటకుండా, రాయి తగలకుండా మనల్ని గమ్యానికి చేర్చడానికి రెండు పాదరక్షలు మనకు అవసరం. మనకు సమాధానం అనే సిద్ధ మనస్సు అనే జోడు ఉండాలంటున్నా. దేవునితో మనం అన్ని విషయాల్లో సమాధాన పడాలి. అలాగే మన చుట్టూన్న సమాజంతో కూడా మనం సమాధాన పడాలి. చూడండి, ఈరోజు ఎవరిని కదిలించినా నువ్వు రహస్యంగా కలిసి, సీక్రెట్గా కలిసి, ఓ అక్కనో, అన్ననో, చెల్లెనో, బంధువులను, మిత్రులను కలిసి, ఏమైందక్క నీ పరిస్థితి ఎట్లుందంటే ఏం స్టార్ట్ చేస్తారు? ఇక చెప్పరేంటండి, ఏం స్టార్ట్ చేస్తాం? మనకు అన్యాయం చేసిన వాళ్ళు, మనకు మోసం చేసిన వాళ్ళు, మనల్ని కష్టపెట్టిన వాళ్ళు, మనల్ని బాధ పెట్టిన వాళ్ళు, మనల్ని గుర్తించని వాళ్ళు, మన అవమానపరిచిన వాళ్ళు, ఎవరినో ఒకరిని మనం పేరు చెప్పకుండా, మాట్లాడకుండా మన మనిషిని దాటిపోలేదు. దేవునితో మనకు నిత్యం సమాధానం ఉండాలి. మనుష్యులతో, భక్తులతో కూడా మనకేముండాలి? సమాధానం. ఒక మాట చెప్తాను. మా ఏరియాలో 2 భార్య భర్తలు ఉంటారు. మంచి సంఘానికి వెళ్తారు, పెంతెకోస్తు సంఘానికి వెళ్తారు, ఒకే ఇంట్లో ఉంటారు. 13 సంవత్సరాల నుంచి భార్య భర్తలు మాట్లాడుకోవాలి. ఎన్ని సంవత్సరాలండి? నేను స్టోరీ చెప్పట్లే, కావాలంటే తీసుకుపోయి కూడా నేను వివరణ ఇప్పిస్తాను. వాళ్ళు ఇంటికి పోయి ప్రార్థన కూడా చేసి వచ్చిన. ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాల నుండి ఒకే ఇంట్లో ఉంటున్న భార్య భర్తలు మాట్లాడుకో.
ఇక గోడకు చెప్పినట్టు సరుకులు అయిపోయినాయి అని చెప్తే ఆయన సరుకులు తెస్తాడు. భోజనం పెట్టు, అన్నం పెట్టు, వంట అన్నమని ఆయన గోడకు చెప్తే వండుతుంది. వాళ్ళ ఇంట్లో సమాధానం ఉండండి. చర్చికి పోయేందుకు దాండుగా ఏం ప్రయోజనం? ఏమైనా ప్రయోజనం ఉందా? నువ్వు ఆత్మను పొందినా ప్రయోజనం లేదు, నువ్వు చర్చికి పోయినా ప్రయోజనం లేదు, నువ్వు ఎక్కడున్నా ప్రయోజనం లేదు. ఏం లేదు వాళ్ళ ఇంట్లో, ఏం లేదండి. ఒక్క చెప్పు కూడా లేదు, 2 కాదు, ఒక్క చెప్పు కూడా లేదు. క్రైస్తవ జీవితం జీవించుచున్నప్పుడు మనకేముండాలి? ప్రతి ఒక్కరితో నీకు సమాధానం ఉండాలి. గాయపరిచి ఉండొచ్చు, బాధ పెట్టి ఉండొచ్చు, ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, కానీ నీకేముండాలి వారితో? యేసయ్య మత్తయి సువార్త 5లో 2 విషయాలు చెప్పాడు. సమాధానపరచు వారు ధన్యులు, వారు ఏమంటారు? దేవుని కుమారులు అనబడు. అదే 5వ అధ్యాయం చివరికి వస్తే, నీ బలిపీఠము యొద్ద నువ్వు బలి అర్పించుచున్నప్పుడు నీ మీద నీ సహోదరునికి ఏమైనా కోపమున్న ఎడల వెళ్ళి ఎవరు క్షమాపణ అడగాలన్నట? నేను వాక్యం చెప్తున్నానండి. 20 నిమిషాలు టైం ఇస్తే 30 నిమిషాలు చెప్పినా. నా మీద మీకు కోపం ఉన్నది అనుకో, న్యాయమా కాదా? అయ్యో కాదా, నేను తీసుకోనంత న్యాయమా కాదా? ఇప్పుడు క్షమాపణ ఎవరికి చెప్పాలి? చెప్పరేంటండి? నేను మీకు చెప్పాలి, కానీ దేవుడు అట్లా అనట్లే. ఒకవేళ నేను బాధపడ్డానేమో అని మీరు వచ్చి ఎవరికి చెప్పాలట? అట్లా చెప్తాం మనం? సాధ్యమైందా? మరి మత్తయి సువార్తలే ఉన్నాం మనం. ఇంకా ఎక్కడికి పోవాలి మనం? ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం పోతేనే మనం పరలోకం పోతాం. ఏడున్నాం మనం? మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఇంకా దాటలే, గేట్లు వేసుకొని ఆమె ఉన్నాం. అందరము, మీరు నేను అందరము కలిసి మన పాదరక్షలకు మనము సమాధానం అనే జోడును మొదట దొరుకుకోవాలి. అందరితో మనము సమాధానంగా ఉండాలి. నేను చెప్తున్నాను, దయచేసి ఎవరేమనుకోకండి. ప్రతి సంఘంలో అందరూ సమాధానంగా ఉంటారా? ఎన్ని గుంపులు ఉంటాయండి? అది ఎక్కడైనా ప్రతి సంఘంలో ఎన్ని గుంపులు ఉంటాయి? మీకే తెలుసు. హల్లెలూయా. మనం అందరం కలిసి ఒకే గుంపు కదా. మనం అందరము ప్రార్థన అయిపోయినాక హృదయపూర్వకంగా మనం సెకండ్ ఇచ్చుకుంటామా? వందనాలు చెప్పుకుంటామా? మనము సమాధాన విషయములో ఇంకా తగినంతగా అభివృద్ధి చెందలేదు. దేవుడు ఇప్పుడు మనల్ని దేవుని కుమారుడు కుమార్తె అంటాడా? మరి అంటాడా? దేవుడు అనాలి అంటే మనం అందరితో సమాధానంగా ఉండాలి. నేను చెప్తున్నా, నాకు దేవుడు నేర్పిన పాఠం ఏంటంటే, నన్ను ఎవరైనా బాధ పెట్టినా నేనే పోయి వాళ్ళని బతిమాలుకుంటా. అర్థమైంది నేను చెప్పి? అది మా ఆవిడకు తెలుసు, మా ఇంట్లో కూడా నాకు పెద్ద పేచి. నీకు కొంచెం కూడా బుద్ధి లేదు. వాళ్ళు నిన్ను తిడతారు, నువ్వే పోయి వాళ్ళను రైతులాడి చెప్పి క్షమాపణ అడిగి రమ్మని చెప్తావా? నాకెవరు కావాలి? నేను నా పేరు ఏమని మోగాలి రేపు పరలోకంలో? భూమి మీద దేవుని కుమారుడు అనబడాలి. హల్లెలూయా. మనం అందరం దేవుని పిల్లలుగా భూమి మీద పరలోకంలో పేరు సంపాదించుకోవాలి. మనం ప్రతి ఆదివారం తింటున్న శరీరం రక్తములో ఉన్న దైవికమైన శక్తి మనలో ఏరులై పారాలి అంటే మొదట మనం కొనుక్కోవలసిన జోడు సమాధానం. భర్తతో సమాధానం ఉండాలి, భార్యతో సమాధానం ఉండాలి, పిల్లలతో సమాధానం ఉండాలి, సంఘములో సాటి వారితో సమాధానం ఉండాలి. నీ ఆడపడుచు నిన్ను బాధ పెట్టినా నువ్వు సమాధానంగా ఉండగలగాలి. ఎవరు నిన్ను బాధ పెట్టినా వారితో నీవు సమాధాన పడడం అనేది నేర్చుకోవాలి, అది అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు అన్యులకు ఇద్దరికి గొడవ అయింది అనుకోండి, మాట్లాడుకో. మనకు గొడవ అయింది, మనం మాట్లాడుకోవాలి. వాళ్ళకు మనకి ఏమైనా తేడా ఉందా?
యేసయ్య ప్రాణం పెట్టేందుకు, ఆయన ఆత్మను మనకిచ్చేందుకు, ఆయన శరీరం మనకిచ్చేందుకు, ఈ సంఘ ఆరాధన ఎందుకు, ప్రభు రక్తాన్ని కాల్చడం ఎందుకు, భయభక్తులతో టైం వేస్ట్ చేసుకొని వచ్చి ప్రతి ఆదివారమున మనం తినడం భుజించడం కాదు. ఇంకొక మాట చెప్తాను, ముగిస్తాను. ఇతర సంఘాల కంటే మన సంఘము ఎట్లుండాలి? అన్ని విషయాలలో వృద్ధి చెంది ఉండాలి. ఎందుకు అంటే వేరే వారికి లేని ధన్యత, ప్రత్యక్షత, కృప మనకిచ్చాడు దేవుడు. ప్రతి ఆదివారం తినగలిగిన కృపనిచ్చాడు. ఆచారము వలె మనం తినొద్దు, ఆచరణలోనికి రావడానికి మనం తినాలి. ప్రతి ఒక్కరము దేవునితో సమాధాన పడాలి, అటు మనుష్యులతో కూడా మనం సమాధాన పడాలి. సమాధానం లేకుండా మనం యేసయ్య శరీరం దగ్గరికి వస్తే మనం ఇస్కరియోతు యూదు తిన్నట్టే. 12 మందికి ఇచ్చాడు యేసయ్య ప్రభు శరీరం, కానీ ఎంతమందిలో పనిచేసింది అది? 11 మందిలో పనిచేసింది, 12వ వానిలో పని చేయలేదు, అపవాది వానిలో దూరాడు. ప్రభు శరీరం తింటున్న మనము ప్రతి ఆదివారమున, ప్రతి దినమున, ప్రతి రోజున మనం సమాధానం వెంటనే పెరిగెత్తాలి. సమాధానం కొరకే బ్రతకాలి, మనమే సమాధాన పడాలి. ఏమైందండి? మనం ఎదుటోళ్ళ దగ్గరికి పోయి క్షమించమని అడిగితే మన కిరీటం పడిపోద్దా? పడిపోద్దా? నీకు విషయం చెప్పానంటే, తగ్గించుకున్న వాని మనస్సును బట్టే జనము కూడా నీ చాటుకైనా చెప్తారు, నీ ముంగట చెప్పకపోయినా. అన్న అంత పెద్దోడైనా, అక్క అంత పెద్దదైనా ఎంత వినయ మనస్సు ఉంటుందో తెలుసా అని నీ శత్రువులు కూడా నీ కొరకు మాట్లాడుకుంటారని చెప్పి ఒక్క మాట గుర్తు చేసుకున్నాడు దేవుడు. చెప్పి ముగిస్తాను. హల్లెలూయా. చూడండి, నేను 100 కిలోమీటర్లు 15-20 మంది కొరకు ఆరాధన చేయడానికి దేవుడు పంపిన చోటుకు పోయాను. ఎంతమంది అండి? 15-20 మంది. అక్కడ కూడా 2 గుంపులు. ఆ 20 మందిలో 10 మంది ఏమో నాకు సపోర్ట్ చేసేవారు, నాతో ఉండేవారు. 10 మంది ఏమో అయినా దేవుని పిల్లలే కాబట్టి సేవ చేయాలి. ఒక 3 సంవత్సరాలు సేవ చేశాక మస్తు విసిగిపోయాను. విసిగిపోయి ఉదయం 4 గంటలకు లేచి ఆరాధనకి వెళ్ళాలి. నేను ఇంటికి వచ్చే వరకు రాత్రి 10 అవుతుంది. ఆ ఉన్న ఒక్క సండే కూడా నా భార్యతో ఒక ముక్క మాట్లాడడానికి వీల్లేదు. ఉదయం 4 గంటలకు లేచాను, చలికాలం మస్తు చలి పెడుతుంది, స్నానం చేశాను, తయారైపు ఏడుస్తున్నాను. ఎందుకు ప్రభా? ఆ 10-20 మందిలో కూడా దేవుని కొరకు బ్రతికేవారు లేరు, దేవుని కొరకు వినేవారు లేరు. అంత దూరం నేను ఎట్లా పోవాలి ప్రభా? ఎందుకు? నాకు ఫలం లేదు కదా, నాకు తృప్తి లేదు ప్రభా. పోయి ఏం చెప్పాలి వారికి? చెప్పినా పెడచెవిన పెడుతున్నారు అని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ బయలుదేరుతున్నప్పుడు దేవుడు నాకు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నా జీవిత కాలం అంతా గుర్తుపెట్టుకుంటానంటే. ఇప్పుడు నువ్వు పోతున్న చోట ఎంతమంది ఉన్నారని అడిగింది. 20 మంది అని చెప్పి. 20 మందికి నువ్వు వాక్యం చెప్పడానికి అంత దూరం పోతే బాధ అనిపిస్తుంది కదా. కోట్ల మైళ్ళ దూరం నుండి నీ దగ్గరికి నువ్వు ఒక్కడవే బైబిల్ చదువుతున్నప్పుడు నేను చెప్పడానికి నేను వచ్చాను కదా అన్నాడు. హల్లెలూయా. ఎంత దూరం నుండి? కోట్ల మైళ్ళు దాటుకొని నీకొక్కడికే చెప్పడానికి నీ ప్రార్థనా గదిలోనికి వచ్చాను కదా, నాకంటే పెద్దోడి వాళ్ళు అని అడిగాడు లేదు. హల్లెలూయా. మరి యేసయ్య కంటే పెద్దోళ్ళం అండి మనం. ఎదుటి మనిషి మీద తగ్గించుకుంటే తప్పేముందండి? అంతకు మించిన ధన్యత లేదు నేను చెప్తున్నా. ఎందుకంటే ప్రతి భక్తునిలో నువ్వు యేసయ్యను చూడట్లేదు కనుకనే మనము సమాధాన పడుటకు దూరం అవుతున్నామని చెప్తున్నా. ప్రతి విశ్వాసిలో, ప్రతి భక్తునిలో, ప్రతి భక్తురాలులో నువ్వు దేవుణ్ణి చూడగలగాలి, దేవుని బిడ్డ అనుకోగలగాలి, దేవుని శరీరంలో ఒక అవయవం అనుకోగలగాలి. ఆ ప్రత్యక్షత కలిగిన నాడు ఒక్కరిని కూడా నువ్వు దాటిపోవని చెప్తున్నా. జీవిత కాలం వల్ల నీ మదిలో సమాధానం ఉంటుంది. ఆ సమాధానంతో నువ్వు ప్రభు శరీరాన్ని తీసుకుంటే నా బ్రతుకులో ఎవ్వరూ చేయలేని దైవికమైన ప్రభావం మనలోనికి వస్తుందని చెప్తాను. హల్లెలూయా. ఆ సమాధానం అనే జోడు మనం తొడుక్కుందాం.
అవి ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఇవ్వడానికి మనం ముందుకు వచ్చినందుకు ఆయనను ఆరాధన చేస్తూ ముందుకు సాగిపోదాం. దేవుడు ఈ మాటను మన బ్రతుకులో నెరవేర్చునుగా. అందరం ఆరాధన చేద్దాం దయచేసి. ఆరాధిద్దామండి.